అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు నృత్య కళాకారిణి, రచయిత్రి జయంతి సీతారత్నాకర్. నమస్కారం, నా పేరు జయంతి సీతారత్నాకర్. నేను డాన్సర్, రైటర్ అండ్ మీడియా పర్సన్. 37 సంవత్సరాలు దూరదర్శన్ కేంద్రాలు ఉద్యోగం చేసి 2012లో చెన్నై కేంద్ర అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. నేను పుట్టింది పండిత్ కుటుంబంలో, కానీ పెరిగింది మద్రాసులో. అందుకోసమే నా తెలుగు కొంచెం వీక్గా ఉంటుంది. దానికి మొట్టమొదటే క్షమాపణ కోరుతున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడు ఇంట్లో బాగానే మాట్లాడేదాన్ని. కొన్ని తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాను. ప్లేబ్యాక్ సింగర్గా కూడా పాడాను కొన్ని తెలుగు పాటలు. తరువాత నా కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీదకి వెళ్ళింది. మా అక్క రత్నపాప అప్పటికే ఒక ప్రసిద్ధ భరతనాట్యం అండ్ కూచిపూడి ఆర్టిస్ట్. తనతో కలిసి నేను డాన్స్ చేయడం ప్రారంభించి దాదాపు 200 స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. నాకు 22 ఏళ్ళ వయసుకే నేను దూరదర్శన్లో చేరాను. మొదటి పోస్టింగ్ మద్రాసులో కనుక అరవం కంపల్సరీగా నేర్చుకున్నాను. 1980లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 2 స్టింట్స్ ఢిల్లీలో నేను ఢిల్లీ దూరదర్శన్లో చేసినప్పుడు హిందీ మెయిన్ లాంగ్వేజ్ కనుక హిందీ నేర్చుకోవడం మొదలెట్టాను. ఈ 37 ఏళ్లలో ఎక్కువ ఈ 2 భాషలతోనే గడిపాను. కానీ 1976లో నాకు ఒక చాలా అద్భుతమైన అవకాశం దొరికింది. మద్రాస్ దూరదర్శన్లో తరంగిణి అనే తెలుగు వెరైటీ ప్రోగ్రాం ప్రారంభించారు. ఆ ప్రోగ్రాం డైరెక్ట్ చేయడం అదృష్టం నాకు దక్కింది. కానీ అప్పుడు నాకు బొత్తిగా తెలుగు చదవడం, రాయడం తెలీదు. నేను ఒక గొప్ప లిటరరీ అండ్ మ్యూజికల్ వాతావరణంలో పెరిగాను. మద్రాసులో ఉంటున్న ఆర్టిస్ట్ అందరూ మా ఇంటికి రెగ్యులర్గా వస్తుండేవారు. నా కుటుంబం కొంచెం పరిచయం చేయాలి మీకు. మా అమ్మ స్వర్గీయ కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి, మా పిన్ని వింజమూరి సీతాదేవి. వాళ్ళు వింజమూరి సిస్టర్స్ అని జంటగా తెలుగు జానపద గేయాలు సేకరించి కచేరీలు రేడియోలోను, ఆంధ్రాలోను, ఇండియాలోను, వరల్డ్ వైడ్గా ఇచ్చి తెలుగు ఫోక్ సాంగ్స్ పాపులరైజ్ చేశారు. మా నాన్న సుమంగళ్ అనే సినిమాలో హీరోగా నటించారు. తెలుగు న్యూస్ రీడర్గా కూడా ఉండేవారు ఢిల్లీలో కొంచెం కాలం. మా తాతగారు వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు 1961లోనే పద్మశ్రీ బహుమతి లభించారు యాజ్ అ తెలుగు డ్రామటిస్ట్ అండ్ ప్లే రైట్. మా అమ్మ వాళ్ళ మేనమావ గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పద్మభూషణ్, దేవులపల్లి సాహిత్య అకాడమీ అవార్డు. అసలు మా ఇల్లే ఒక రంగస్థలంలాగా ఉండేది.
అందుకే నేను ధైర్యంగా తరంగిణి కార్యక్రమాన్ని దేవులపల్లి వారి తీపి మాటలతో, బాలమురళీకృష్ణ గారి మధుర పాటలతో ప్రారంభించాను. తెలుగు ప్రీతి వల్ల ద హూ ఇస్ హూ ఆఫ్ తెలుగు లిటరరీ అండ్ డ్రామా అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పార్టిసిపేట్ చేయడానికి దే కేమ్ ఫార్వర్డ్ అండ్ చాలా కోఆపరేట్ చేశారు. దాంతో తరంగిణి ప్రోగ్రామ్కి మంచి పాపులారిటీ వచ్చింది. కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ తరంగిణిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బిఎన్ రెడ్డి గారు, వాణిశ్రీ, కాంచన, రాజసులోచన, ఎస్ రాజేశ్వరరావు, పి సుశీల, ఎస్ జానకి, పిబి శ్రీనివాస్, రావి కొండలరావు, కాకరాల, జీవిజీ కృష్ణ, కె రామలక్ష్మి వారు ఎన్నో నాటికలు ప్రత్యేకం తరంగిణి కార్యక్రమం కోసం వ్రాశారు. వాటిలో కాంచన, గిరిజ, జేవి రమణమూర్తి, రాధాకుమారి మరియు పాపులర్ స్టేజ్ ఆర్టిస్ట్ అందరూ పాల్గొనేవారు. సమ్ ఆఫ్ మై బెస్ట్ మెమరీస్ ఆర్ డూయింగ్ తరంగిణి ప్రోగ్రామ్. ఐ గ్రూ సో మచ్ యాజ్ అ ప్రొఫెషనల్. కానీ మెల్లగా నా ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ డాన్స్ అండ్ మ్యూజిక్కి షిఫ్ట్ అయింది. ప్రాబబ్లీ నేను డాన్సర్ కనుక ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఆల్ ఇండియాలో ద బెస్ట్ డాన్సర్స్ అక్రాస్ ఇండియా ఇన్ ఆల్ ఫీల్డ్స్ వాళ్ళందరినీ రికార్డ్ చేసి వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్స్ ఆర్కైవ్ చేసి పాస్టరిటీ కోసం ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆర్కైవ్ చేసే అవకాశం దక్కింది. ఐఎమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ దూరదర్శన్ ఇచ్చినందుకు. ఇందులో కొన్ని అన్ఫర్గెటబుల్ డాన్స్ డ్రామాస్ నేను చేసినవి. ఇది చాలా పాపులర్ ఆర్టిస్ట్ వాళ్ళ బృందంతో కలిసి చేసినవి. నౌకా చరితం, శ్రీనివాస కళ్యాణం, విప్రనారాయణ, స్త్రీ, విరాళిమలై కురవంజి, రసవృష్టి ఇవన్నీ నా ల్యాండ్మార్క్ ప్రొడక్షన్స్. చిదంబరం నటరాజస్వామి గుడిలో ప్రతి ఏడాది శివరాత్రి నుండి 5 రోజులు జరిగే నాట్యాంజలి డాన్స్ ఫెస్టివల్ దాదాపు 25 సంవత్సరాలు నేను కవర్ చేసి ప్రేక్షకులకు అందించాను. టెలివిజన్ ప్రొడక్షన్లో మరువరాని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మా అందరికీ లైవ్ టెలికాస్ట్. నేను అన్ని భాషల్లో మాట్లాడేదాన్ని కనుక నాకు చాలా అవకాశాలు దక్కాయి. త్యాగరాజ ఆరాధన, నాట్యాంజలి, బీటింగ్ ద రిట్రీట్, కామన్వెల్త్ గేమ్స్ అండ్ మిలీనియం సెలబ్రేషన్స్ ఆఫ్ బృహదీశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్ టు నేమ్ జస్ట్ అ ఫ్యూ. రిటైర్మెంట్ తర్వాత I started collaborating with my sister, Ratnapapa Kumar. She runs a dance school in Houston, Texas. నేను అక్కకి కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసి మెల్లగా కాస్ట్యూమ్ డిజైనింగ్, తర్వాత లైటింగ్ డిజైనింగ్ వీటన్నింటిలో అంతో కొలాబరేట్ చేయడం మొదలెట్టాను. ప్రతి ఏడాది అమెరికాకు వచ్చి తనకి హెల్ప్ చేస్తుండేదాన్ని. దెన్ 2020లో పాండమిక్ హ్యాపెండ్. నాలాంటి ఒక యాక్టివ్ పర్సన్ ఇంట్లో ఎలా కూర్చోవడం, నాకు కోవిడ్ వచ్చింది. దాని తర్వాత మరీ డిప్రెస్ అయిపోయాను. అప్పుడు మీరు కాల్ ఇట్ కోవిడ్ మ్యాడ్నెస్, కానీ ఏదో ఒకటి చేయాలని ఒక ఆశతో ఒక కథ రాసి, ఆ కథకి డైలాగ్స్ రాసి, స్క్రీన్ ప్లే రాసి, ఆర్టిస్ట్ని ఆడిషన్ చేసి, ఆన్లైన్ రిహర్సల్స్ చేసి, పిలో టాక్ అనే షార్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసి 2021లో యూట్యూబ్లో రిలీజ్ చేశాను. సో దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ అ మీడియా పర్సన్. క్రియేటివ్ పర్సన్స్కి రిటైర్మెంటే లేదు. లైఫ్ లాంగ్ వీ విల్ బీ క్రియేటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. నమస్కారం, సెలవు.